బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత్ కు చెలగాటం, ఇంగ్లాండ్ కు ప్రాణ సంకటం. ప్రపంచ కప్ పోర్లో నేడు సరిగ్గా ఇదే పరిస్థితి కనిపించనుంది. ఆడిన 5 మ్యాచ్లలోనూ గెలిచి 6వ విజయంపై దృష్టి పెట్టిన టీమిండియా ఒకవైపు 4 మ్యాచ్లు ఓడి మరొకటి ఓడితే లీగ్ దశలోనే నిష్క్రమించే అవకాశం ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ మరోవైపు వరల్డ్ కప్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎక్నా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. ఫామ్ బలబలాలు చూస్తే ఇంగ్లాండ్ కంటే అన్ని విధాల భారత్దే పై చేయి కాగా పరువు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న బట్లర్ బృందం ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తి నెలకొంది. ఇక జోరు మీదున్న భారత జట్టులో ఎవరి గురించి ఆందోళన లేదు. రోహిత్ అద్భుతమైన ఆరంభం అందిస్తుండగా గిల్, కోహ్లీ దారిని కొనసాగిస్తున్నారు. అయార్, రాహుల్ ఆటతో టీం పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కు పాండ్యా దూరమైన సూర్యకుమార్ తనకు లభించిన మరో అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు అజేయంగా ఉన్న టీం అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, ఈ వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి భారత్, ఇంగ్లాండ్ లు హాట్ ఫేవరెట్ గా బరిలో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు కప్పును కొడుతుందని క్రీడా పండితులు విశ్లేషిస్తూ వచ్చారు. ఈ కోవలో 5 మ్యాచ్లు జరిగేసరికి భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఇంగ్లాండ్ మాత్రం 4 మ్యాచ్లు ఓడిపోయి ఉంది. కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉన్నాయి రెండు టీములు. భారత్ అజేయమైన విజయాలతో దూసుకుపోతూ ఉంటే ఇంగ్లాండ్ భారీ స్కోర్లు చేయటంలో చతికిలబడుతోంది. ముందుగా ఉన్న అంచనాలు మొత్తం కూడా తలకిందులైపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు చావో రేవో వంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడితే 4 ఓటమి చెందింది. ఇంకో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో గెలిస్తే నెక్స్ట్ సెమీస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గానీ సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి. అదే భారత విషయానికి వస్తే ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ గెలిచినట్లే. ఇప్పటికే భారత్ సెమీస్ లోకి వెళ్ళినట్లే. ఇక ఇంగ్లాండ్ విషయానికి చూసుకుంటే టాప్ ఆర్డర్ తో పాటుగా బౌలర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితి. ఇక లక్నో మ్యాచ్ జరిగే స్టేడియం అయితే స్పిన్ కి అనుకూలిస్తుంది. ఇప్పటి వరకు ఏ టీంతో అయితే భారత్ బరిలో దిగిందో ఇంచుమించుగా అదే టీంతో ఈ మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉంది. అయితే శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లక్నో స్టేడియము స్పిన్ కి అనుకూలిస్తుందని ఇప్పటికే క్యూరేటర్లు వెల్లడించిన నేపథ్యంలో స్పిన్నర్ గా అశ్విన్ రంగంలోకి దించే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా భారత్ యథాతథ జట్టుతోనే ఆడనుంది. ఇక బట్లర్ సేన ఇప్పటికే వరుసగా ఓటమి చెందుతూ ఉండటంతో 15 మంది ప్లేయర్లను పరీక్షిస్తూ అందరినీ కూడా రొటేషన్ చేసింది. దీంతో అది ఎవరితో ఆడుతుంది, ఫైనల్ 11లో ఎవరు ఉంటారనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది. బట్లర్ తో పాటుగా ఆ టాప్ ఆర్డర్ మొత్తం కూడా విఫలమవటం ఆ జట్టును వేధిస్తూ వస్తోంది. ఈ మ్యాచ్ అయితే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ కు ఉంది. ఈ కోవలో బట్లర్ సేన ఏ విధంగా ఫామ్ లోకి వస్తుందనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లను బట్టి ఈ మ్యాచ్ ని అంచనా వేస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ హాట్ ఫేవరెట్. ఇంగ్లాండ్ ఏ యాంగిల్లో కూడా భారత్ కు పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే ఈ మ్యాచ్ చావోరేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి ఇంగ్లాండ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తే ఒక రసవత్తరమైన పోరునైతే చూసే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లాగానే ఇంగ్లాండ్ ఆడితే మాత్రం ఇది మరో మ్యాచ్ లాగా మిగులుతుంది తప్ప పోటాపోటీగా అయితే జరిగే అవకాశం కనిపించట్లేదు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి
అమరాజుల శ్రీదేవి తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబో ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థి శ్రీదేవితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు తన ప్రచారాన్ని అయితే ముమ్మర చేసిన బెల్లంపల్లి కార్మిక వాడల్లో కూడా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర అభ్యర్థి శ్రీదేవిని రామని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతా ఉంది, ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి గారు మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో డబుల్ ఇంజన్ సర్కార్ తప్పక రాబోతుంది. కాబట్టి ప్రజలందరిలో కూడా మోదీ ప్రభుత్వము బీజేపీ నాయకత్వాన్ని, భారత జనతా పార్టీ నాయకత్వాన్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంది. రైట్, నిజానికి కూడా ఏదైతే ఇక్కడ మీకు టికెట్ కేటాయించడానికి నిశ్చయిస్తే కూడా చాలా మంది కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమంది బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళింది. దాన్ని ఎట్లా చూస్తారు? దానిని మేము అధిష్టానికి తెలియజేయడం జరిగింది. మేము అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది. అది అధిష్టానాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది. వారిని కలుపుకొనే మరి నాయకత్వం మేము బలపరచుకోవడం జరుగుతుంది. అంటే వారు అందరూ కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితి ఉన్నదా, లేకపోతే అధిష్టానం ఎట్లా చెప్తే మీరు ఆ విధంగా నడుచుకునే పరిస్థితి ఉన్నదా? మేము సహకరించాలని కోరుతాం, మరి అధిష్టానాన్ని కూడా తెలియజేస్తాం. సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. రైట్, ఏదైతే ఇక బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కూడా మాజీ మంత్రి గడ్డం వినోద్ కూడా మీ మీద పోటీగా ఉన్నారు. నిజంగా వాళ్ళని తట్టుకొని మీరు మరి ఎట్లా ముంగడికి వెళ్ళే పరిస్థితి ఉన్నది? తప్పకుండా తట్టుకుంటాం. ఎందుకంటే మేము 2004లో మరి 4 నుంచి 2009 వరకు 5 సంవత్సరాలు మరి మేము ఇక్కడ బెల్లంపల్లి మన ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పరిపాలించడం జరిగింది. ఎందుకంటే గన్ షాట్గా మేము ఇక్కడ విన్ అవుతామని ధైర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా వెనుక ప్రజలు ఉన్నారు, వారు స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకు స్వాగతిస్తున్నారంటే మేము 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వారు చూడడం జరిగింది. రాత్రి పగలు మేము ఇక్కడ చిన్న నియోజకవర్గం అయినప్పటికీ అప్పుడు ఆసిఫాబాద్ నియోజకవర్గము 7 మండలాలు, పెద్ద మండలాలు, వాంకిడి కానీ అలాగే తిరియాని మండలాలు కానీ నక్సలైట్ ఏరియాలు అవి. కాబట్టి అక్కడ మేము ఉండడము, వాళ్ళ దగ్గర తినడము, తాగడము, పడుకోవడము, వారి సమస్యల పట్ల మేము సానుకూలంగా స్పందించి రాత్రి పగలనకుండా మేము 5 సంవత్సరాలు చాలా కష్టపడి మేము 5 సంవత్సరాలు ప్రజల్లో మేము మమేకమై మరి అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి భాగస్వాములు కావడం జరిగింది. రైట్, ఇంకా ఏదైతే ఇక్కడ ప్రజలకు ఏదైతే నియోజక ప్రజలకు ఎటువంటి ఎష్యూరెన్స్ ఇచ్చి మీరు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు మేడం? ఇక్కడ ప్రజలకు అందరికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మేము తెలుసుకోవడం జరుగుతూ ఉంది. వారి సమస్యలు ఏవి ఉన్నా కూడా మేము తప్పకుండా నోట్ చేసుకొని ఆ సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి అధినాయకత్వానికి పెద్దలకు తెలియజేసి అవి ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలని మరి మేము సానుకూలంగా స్పందించడం, వారి సమస్యలు స్పందించడం జరుగుతుంది. తప్పకుండా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎమ్మెల్యేగా మీరు ఇట్లా ఎన్నికైతే ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యేగా ఎన్నికైతే మేము ఏ ఫండ్స్ వచ్చినా కూడా అవి కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ కావచ్చు, అవి మా ప్రజలకు అందే విధంగా మేము మరి ఫండ్స్ తీసుకొచ్చి వారికి సానుకూలంగా పనులు సమానంగా చేయడం జరుగుతుంది. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన యూనివర్సిటీలు కావచ్చు, అలాగే డిగ్రీ కాలేజీలు కావచ్చు, మరి అలాగే బస్ డిపోలు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నవాటి ఏ సమస్యలు ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్లు అయితే మొత్తానికే లేవు. అవి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా ఇక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి వాటిని కూడా, ఇండ్లను కూడా తప్పకుండా మేము పరిష్కరిస్తాం. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ తప్పక పరిష్కారం అవుతుందని నాకు ఒక ప్రజల నమ్మకం ఉంది. రైట్గా ఏదైతే అభ్యర్థి శ్రీదేవి అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలు రాష్ట్రం అంతా కూడా ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుందారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ తను కూడా ఏదైతే మెజారిటీతో కూడా గెలుపొందని చెప్తాను. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం తన వంతు కృషి చేస్తానైతే శ్రీదేవి తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.
నలుగురు కొత్త న్యాయమూర్తుల రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జడ్జిలు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాయపతి విజయ్ అందుబాటులోకి రావడంతో విచారణ చేపట్టే సబ్జెక్టులను కేటాయించారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రోస్టర్లో సమూల మార్పులు చేశారు. సీనియర్ న్యాయమూర్తుల పక్కన కొత్త న్యాయమూర్తులకు అవకాశం ఇచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడల మల్లికార్జునరావుకు కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించారు. 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిటిషన్లను కూడా పరిశీలిస్తారు. ఇక కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బిఎస్ భానుమతికి కేటాయించారు. ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ 2022 తర్వాత దాఖలైన వ్యాజ్యాలను భానుమతే విచారిస్తారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లకు సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన కేసులను అప్పగించారు. ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమల్లోకి రానుంది.